ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరుకున్న వారైతే ఇవి 16 అడుగుతారు. ఈ 16 ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు. ఇక్కడికి 7. దీర్ఘాయుర్దాయం. దీర్ఘాయుర్దాయంతో పాటుగా రోగాలు లేనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం, సంపద కలిగి ఉండడం, సంపద అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం, దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం, అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి, విజయాన్ని పొందడం, తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం, పుత్రపౌత్రాభివృద్ధిని చూడగలగడం, అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి. కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని యందు ప్రీతి చెంది